రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇందులో అధికంగా హైవేలపైనే జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలు, గంటల తరబడి వాహనాలు నడపడంతో మృత్యువాత పడుతున్నారు. అయితే ఇలా ప్రమాదాలు జరగడానికి రోడ్ హిప్నోసిస్ స్థితి ముఖ్య కారణమంటున్నారు పోలీసులు. ఎక్కువ దూరం ప్రయాణించేవారు 2-3 గంటలకోసారి విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. గంటల తరబడి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. విరామం లేకుండా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైవేలపై రోడ్డు ప్రమాదాలు పెరగడానికి రోడ్డు హిప్నోసిస్ కారణమని గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా డ్రైవింగ్ మొదలుపెట్టిన 2.5 గంటల తర్వాత డ్రైవర్లు హిప్నోసిస్ అనే మానసిక స్థితిలోకి వెళ్లిపోతారని, దీనినే వైట్ లైన్ ఫీవర్ కూడా అంటారన్నారు పోలీసులు. దేశంలో ప్రతి ఏడాది 1,70,000కు పైగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని తెలిపారు డీఎస్పీ నరేందర్. సుమారు 4,50,000కు పైగానే గాయాల పాలవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం 25,000 మంది మృతి చెందారని తెలిపారు. రహదారిని కళ్లతో చూసినా మెదడు స్పందించకుండా ఉండటమే రోడ్డు హిప్నోసిస్ అంటారన్నారు. ఎదురుగా వచ్చే దృశ్యాలను మైండ్ గమనించదని తెలిపారు. డ్రైవింగ్ చేసే సమయంలో వెంటనే స్పందించకపోవడంతో వాహనాలను ఢీకొనడం లేదా అదుపు తప్పడం లాంటి ప్రమాదాలు జరుగుతాయన్నారు డీఎస్పీ నరేందర్. ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1,70,000 నుంచి 1,80,000 మంది చనిపోతున్నారు. అదేవిధంగా గాయాల పాలవుతున్న వాళ్ళు దాదాపు సుమారు 4,50,000 మంది ఉన్నారు. గత సంవత్సరం చూసుకుంటే తెలంగాణలో సుమారు 26,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరిగింది. అంటే ప్రతిరోజు ఒక 20 మంది చొప్పున ఈ రోడ్డు ప్రమాదాల బారిన తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు రకరకాల కారణాలను మనము చూడొచ్చు. వాళ్ళు ఏంటంటే ఓవర్ స్పీడ్ ఉండడం కానీ, హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కానీ, తర్వాత తాగి నడపడం అని చెప్పేసి, తర్వాత లాంగ్ జర్నీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రమాదాల్లో రోడ్ హిప్నోసిస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ రోడ్ హిప్నోసిస్ కూడా ఈ కారణమవుతుంది. ఈ రోడ్ హిప్నోసిస్ ఏంటంటే ఇది లాంగ్ డ్రైవ్స్ అంటే దూర ప్రయాణాలు చేసేవాళ్ళు, ఒక డ్రైవరు ఒక కంటిన్యూస్గా ఒక మొనోటనస్గా ఈ డ్రైవింగ్ చేయడం వల్ల ఒక పరధ్యానమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ క్రమంలో ఆయనకి ఏమైందంటే మెదడుకి తర్వాత చేస్తున్న పనికి మధ్యన కనెక్షన్ అనేది కట్ అయిపోయేసి ఆయన చాలా పరధ్యానంగా వెళ్తూ యాక్సిడెంట్ల పాల్గొవడం. రాత్రిపూట తెల్లవారుజామున ఖాళీ రహదారులపై నిద్రలేక అలసటతో ఉండే సమయంలో ఈ రోడ్డు హిప్నోసిస్ పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు పోలీసులు. ఎంతసేపైనా పొడవాటి తెల్ల గీతలను చూస్తూ ప్రయాణించడం, రహదారి ఇరుపక్కల మార్పులేని దృశ్యాలు చూస్తూ ఉండటం, తోటి ప్రయాణికులు లేకపోవడంతో హిప్నోసిస్ కు గురవుతారన్నారు. దీంతో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు డీఎస్పీ నరేందర్. డ్రైవర్లు ఏంటంటే లాంగ్ డ్రైవ్ లారీ డ్రైవర్లు కానీ, మిగతా బస్ డ్రైవర్స్ కానీ, తర్వాత కారు, తర్వాత బైక్ డ్రైవర్స్ కూడా, బైక్ రైడర్స్ కూడా ఈ కంటిన్యూస్గా డ్రైవింగ్ గంటల కొద్ది డ్రైవింగ్ చేయడం అనేది ఇది ముఖ్య కారణము. దానికోసం వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి ఒక గంట 2 గంటల కోసం అని చెప్పేసి బండి ఆపి దిగి తర్వాత ఒక 2 నిమిషాల పాటు నడవడం కానీ, లేదా టీ కాఫీ అట్లాంటివి తీసుకోవడం కానీ, తర్వాత లేదు అనుకుంటే పక్కన ఉన్న ప్యాసింజర్స్ తోటి మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే నైట్ టైమ్స్ ఏంటంటే ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు బస్సు కానీ, తర్వాత లారీలు ఇట్లాంటివి ఉన్న దీంట్లో క్లీనరు మిగతా వాళ్ళు పడుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత మిగతా బస్సులో ఉన్న ప్యాసింజర్లు పడుకుంటారు. ఆ టైంలో డ్రైవర్ ఒక్కడే ఉండడం వల్ల ఏంటంటే ఈ పరధ్యానమైన స్టేటస్లోకి వెళ్ళిపోతాడు. కంటిన్యూస్గా నడవడం వల్ల ఈ స్థితికి వెళ్ళిపోతుంది. రోడ్డు హిప్నోసిస్ పై డ్రైవర్లలో అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. కంటిన్యూగా వాహనాలను డ్రైవింగ్ చేయవద్దని, 2-3 గంటలకు ఒకసారి విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు.